శ్రీ గురుభ్యో నమః. నేను మీ బొమ్మదేవర నాగకుమారి. ప్రేక్షకులకు ముందుగా నమస్సుమాంజలి. ఈ వారం అంటే 24వ తారీఖు ఏప్రిల్ నుంచి 30వ తారీఖు ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. ముందుగా ఒక్కసారి గోచారం ఎలా ఉందో పరిశీలిద్దాం. మేష రాశిలో రాహువు, రవి, బుధులు ఉన్నారు. అయితే ఈ బుధుడు 25వ తారీఖున మేష రాశి నుంచి వృషభ రాశిలోకి మారబోతున్నాడు. తులారాశిలో కేతువు స్థితి చెంది ఉన్నాడు. అదేవిధంగా మకర రాశిలో శనీశ్వరుడు స్థితి చెంది ఉన్నాడు. అయితే ఈ నెల 29వ తారీఖున మకర రాశి నుంచి శనీశ్వరుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు కుంభరాశిలోనే ఉన్నాడు. ఇదే కుంభరాశిలో శుక్రుడు కూడా ఉన్నాడు. అయితే శుక్రుడు ఈ నెల 27వ తారీఖున కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మీనరాశిలో గురువు స్థితి చెంది ఉన్నాడు. ఇకపోతే చంద్రుని తీసుకున్నట్లయితే మకర రాశి నుంచి మేషరాశి వరకు ఈ వారమంతా సంచరిస్తాడు. ఈ గ్రహాల సంచారం వివిధ రాశుల పైన ఏ విధమైన ప్రభావాన్ని తీసుకుని వస్తుందో చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి జాతకులకు లగ్నంలోనే రవి, రాహు మరియు బుధుడు స్థితి చెంది ఉన్నాడు. బుధుడు 25వ తారీఖున వృషభ రాశిలోకి మారబోతున్నాడు. అయితే వీరికి చాలా కాలం తర్వాత చాలా గొప్ప ప్రశాంతత లభించింది. మానసిక ఉల్లాసంగా ఉంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరి మాట తీరు కూడా మెరుగవుతుంది. శుక్రుడు ధనాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి వీరి ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే అందుకు తగ్గట్టుగానే ఖర్చులు కూడా పెరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. రకరకాల విలాస వస్తువులని కొనే ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ధార్మిక కార్యక్రమాల్లో కూడా వీరు ధనాన్ని ఖర్చు చేస్తారు. శనీశ్వరుడు లాభస్థానంలోకి వచ్చాడు కాబట్టి ఈ రాశి జాతకులకు యోగించబోతున్నాడని చెప్పుకోవాలి. ఎవరైతే మాట ప్రధానంగా గల వృత్తులు, మార్కెటింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటారో వారు బాగా చక్కగా రాణిస్తారు. అదేవిధంగా విద్యార్థుల్ని తీసుకున్నట్లయితే వారికి ఇది ఉత్తమ కాలం అని చెప్పవచ్చు. ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో, అక్కడికి వెళ్ళి చదువుకోవాలి అని అనుకుంటున్నారో వారి కళ కూడా నెరవేరబోతుంది. వారికి మంచి అనుకూల సమయం. ఇక ఉద్యోగస్తులకైతే చాలా చక్కగా ఉంటుంది. వ్యాపారస్తులు కూడా లాభాన్ని కండచూస్తారు. అయితే కొద్దిగా అభిప్రాయ భేదాలు అనేవి తలెత్తటం మొదలవుతుంది. ఈ విషయాల్ని ముందే చక్కగా చూసుకోవాలి. అంటే కూర్చుని చర్చించుకోవటం ఇలాంటివి చేసుకోవాలి. ఒక మానసికమైన ఆందోళన ఉంటుంది. వీటన్నిటి పట్ల జాగ్రత్త తీసుకోవాలి. అటు జీవిత భాగస్వామితో, ఇటు పిల్లలతో కూడా కొన్ని అభిప్రాయ భేదాలు, స్పర్ధలు రావచ్చు. వాటిని చక్కగా కూర్చుని ఒకరితో ఒకరు మాట్లాడుకుని, మనసు విప్పుకొని, అభిప్రాయాలు తెలియజేసుకుని వాటిని సర్దిద్దుకోవటం మంచిది. అన్ని విధాలా మంచిది. అదేవిధంగా దేవాలయ సందర్శనం కూడా చేస్తూ ఉండండి. ఇకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ నెల 30వ తారీఖున మీ రాశిలోనే అంటే మేషరాశిలోనే సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. అక్కడే రవి, చంద్ర, రాహువులు ఉంటారు కాబట్టి అక్కడ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఎంత లేదన్నా అంటే ఈ గ్రహణం మనకి కనిపించదు, భూభాగం మీద కనిపించట్లేదు. అయినా కూడా గ్రహణమే కదా. కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా కంటికి సంబంధించిన ఇబ్బందులు ఏదైనా ఎదురైతే వెంటనే పరీక్షలు అలాంటివి చేయించుకోండి. చాలా రోజుల ఈ కళ్ళద్దాల గురించి చెకింగ్ చేయించుకోలేదు అంటే వారు కూడా సైట్ పెరిగిందేమో, ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయేమో కళ్ళద్దాల గురించి చెకప్ చేసుకోండి. ఎందుకంటే చిన్న అనారోగ్య సూచనలు కూడా కనబడుతున్నాయి. వీలైనంతలో రాహు జపం లేదా అదే రాశికి చెందిన కుజ జపం చేయించుకోండి. ఇంకా మీకు వీలున్నంతలో మినుములు, తర్వాత గోధుమలు దానంగా ఇవ్వండి. ఇక వృషభ రాశి జాతకుల వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. వీరి రాశ్యాధిపతి అయిన శుక్రుడు ఉచ్చస్థానంలోకి వెళ్ళాడు. అది వీరికి లాభస్థానమైంది. లాభస్థానంలోనే గురువు ఉన్నాడు. మొత్తం మీద చూసినట్లయితే ఈ వృషభ రాశి జాతకులకు ఈ వారం అత్యంత అనుకూలంగా ఉంది. వీరి మాట తీరు కూడా చాలా చక్కగా ఉంటుంది. మాటతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. లగ్నంలోనే ఉండి వేధించిన రాహువు పక్క రాశిలోకి మారిపోవడంతో ఇప్పుడిప్పుడే వీరిలో ఆత్మస్థైర్యము, ఆత్మధైర్యము అనేవి ఏర్పడతాయి. చుట్టూ ఒక పొగ, మబ్బు, మాయ కప్పుకొని ఉన్నంతకాలం ఎలా ఉంటామో అవన్నీ తొలగిపోతే ఎలా ఉంటామో ఈ రాశి జాతకులు
అలా ఉండబోతున్నారు. సో వీరికి అన్ని రకాలుగా బాగుంటుంది. పిల్లలకు కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది. భాగస్వామితో కూడా అభిప్రాయ భేదాలు ఏమైనా ఉంటే అవి తగ్గి ఇప్పుడిప్పుడే చక్కటి అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. విద్యార్థులకు, ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. పరీక్షల్లో చక్కటి ఫలితాన్ని సాధిస్తారు. ఇక ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంటుంది. శనీశ్వరుడి మార్పు వల్ల ఉద్యోగస్తులకు కూడా ఇక నుంచి చాలా బాగుండబోతుంది. అయితే ఎందుకైనా మంచిది, పై అధికారుల మాటని తోసిపుచ్చవద్దు, వాగ్వివాదాలకి దిగవద్దు. ఇకపోతే వ్యాపార రంగంలో ఉండేవారికి చాలా చక్కగా ఉంటుంది. లాభాన్ని కళ్ళ చూస్తారు. అన్ని రకాలుగా బాగుంటుంది. వీళ్ళు ఆశించినవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే వీరి ద్వాదశ భావంలో అంటే వ్యయభావంలో సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. కాబట్టి కొద్దిగా ఎంత లేదన్నా కూడా మనకు కనిపించకపోయినప్పటికీ కూడా వీరికి సబ్కాన్షియస్ మైండ్ మీద ఆ నెగటివ్ ఎనర్జీ అనేది పనిచేస్తుంది. నిద్రలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందు నుంచే మెడిటేషన్ చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి ఆ విషయంలో. ఇకపోతే వీలైనంతలో ఆ గ్రహణం సమయంలో రాహు జపం కానీ లేదా సరస్వతీదేవి జపం కానీ చేసుకోండి. మీకు వీలైనంతలో గోధుమల్ని, మినుముల్ని దానంగా ఇవ్వండి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఏదైనా మీరు ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని గురించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తే వాయిదా వేయండి. కనీసం మే 5వ తారీఖు వరకు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే ఈ గ్రహణ ప్రభావం అనేది మీ మెదడు మీద మీకు తెలియకుండానే పనిచేస్తూ ఉంటుంది. ఆర్థిక అనుకూలత ఎంతగా ఉంటుందో మీకు ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి. గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టడమే కానీ, ప్రయాణాలకే కానీ ఖర్చులు చేయాల్సి వస్తుంది. విలాస వస్తువుల్ని కొనడానికి తొందరగా టెంప్ట్ అవ్వద్దు, కొద్దిగా ఆగండి. మరింతగా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉన్న తర్వాత తీసుకుంటున్నాను. ఇకపోతే మిథున రాశి జాతకులకు ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ రాశి జాతకులు చాలా ప్రశాంతంగా, రిలీఫ్గా ఉంటారు. ఎందుకంటే వీరు ఎంతో కాలంగా అనుభవిస్తున్న అష్టమ శని దోషం నుంచి బయటపడ్డారు. అంటే దాదాపుగా అష్ట కష్టాల నుంచి బయటపడబోతున్నారు. ఒక రకమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. అన్ని రకాల ఇబ్బందుల నుంచి నెమ్మదిగా గట్టెక్కటం మొదలు పెడతారు. దూరమైన బంధువులు కూడా కలుస్తారు. సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఈ రాశి విద్యార్థులకైతే చాలా చక్కగా ఉంటుంది. ఏ కావాల్సిన రంగంలోకి వాళ్ళు వెళ్ళగలుగుతారు రకరకాల పరీక్షల ద్వారా. విదేశీయానము ఉంది, అంటే విదేశీ విద్య కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారు కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఏమిటి అంటే, తండ్రి గారికి కానీ, తండ్రి గారితో సత్సమానులు ఎవరైనా ఉంటే వారికి కానీ అనారోగ్య సూచనలు అనేవి కనబడుతున్నాయి. ఇకపోతే వీరి మాట తీరు కొద్దిగా కటుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా శ్రమ అధికంగానే ఉంటుంది, కానీ అందుకు తగ్గట్టుగా గుర్తింపు, ప్రతిఫలము అనేవి కూడా చవి చూస్తారు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఎందుకు అంటే ఈ రాశి జాతకులు ఇప్పుడున్న గ్రహ ప్రభావం వల్ల నమ్మి మోసపోయే ప్రమాదం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకండి, 1-2 సార్లు పరీక్షించుకోండి. ఇకపోతే వ్యాపారస్తులు లాభాన్ని కళ్ళ చూస్తారు. అంతేకాకుండా మీరు ప్రస్తుతం ఇప్పుడే కూర్చుని భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అని అవసరాలన్నిటినీ గమనించుకొని అందుకు తగ్గట్టుగా ఆర్థిక ప్రణాళిక అనేది ఒకటి రచించుకోండి. అంటే మీ ఆదాయ మార్గాల్ని పెంచుకోవాలా, లేకపోతే ఖర్చులు తగ్గించుకోవాలా, ఈ విషయాలన్నీ మీకే బాగా తెలిసి ఉంటుంది. ఇక సంతానానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే ఈ వారం మీరు మరిన్ని మంచి ఫలితాలని పొందడానికి గణపతిని ఆరాధించండి. గణపతి దగ్గరలో ఉన్న గుడి ఏదైనా ఉంటే వెళ్ళండి. ఒకవేళ అది కూడా వీలు కాకపోతే ప్రతిరోజు ఓం గం గణపతయే నమః అని 108 సార్లు అనుకోండి. గణపతిని గరికతో పూజించండి. ఇక కర్కాటక రాశి జాతకుల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. వీరికి మానసికంగా ప్రశాంతత, తృప్తి అనేవి ఉంటాయి. ఎందుకంటే నవమ భావంలో గురువు స్థితి చెంది ఉన్నాడు. అక్కడి నుంచి వీరి లగ్నాన్ని వీక్షిస్తున్నాడు. తొందరలోనే శుక్రుడు వచ్చి అక్కడ కలవబోతున్నాడు. కాబట్టి ఆర్థికంగా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు చాలా చక్కగా ఉంటుంది. కొద్దిగా శ్రమపడ్డ మంచి ఫలితాల్ని సాధిస్తారు. విదేశీయాన సూచన కూడా కనిపిస్తుంది. ఇక సంతానానికి చాలా చక్కగా ఉంటుంది. ఎవరైతే సంతానం కోసం ప్లాన్ చేస్తున్నారో వారికి ఇది చాలా చక్కటి సమయం అని చెప్పుకోవచ్చు.
సంతాన యోగం కూడా ఉంది. ఉద్యోగస్తులకు చాలా చక్కగా ఉంటుంది. పదోన్నతి, జీతంలో పెంపుదల కూడా లభిస్తాయి. వ్యాపారస్తులు కూడా లాభాన్ని కళ్ళజూస్తారు. అయితే అష్టమంలో శని కుజులు యుతి చెంది ఉన్నారు. ఈ విషయమై కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సోదర వర్గంతో సఖ్యత ఏర్పరచుకోండి. మీరు స్త్రీలైతే ప్రత్యేకించి అత్తగారి వారి ఇంటి తరఫు నుంచి సత్సంబంధాల్ని నెలకొల్పుకునే ప్రయత్నం చేయండి. అక్కడ తేడాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత మనశ్శాంతి కోల్పోతారు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఏంటి అంటే వాహన ప్రమాదాలు జరిగే సూచనలు కొంతమందికి, ఎవరి జాతకాల్లో అయితే బలహీనంగా ఉన్నారో ఈ గ్రహాలు, అక్కడ వారికి ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎందుకైనా మంచిది, వాహన ప్రయాణాలు చేసేప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవాళ్ళు రాత్రి సమయాల్లో కానీ నిద్రను ఆపుకొని డ్రైవింగ్ చేయడం ఇలాంటి పనులు చేయకండి. వీటి వల్ల ప్రమాద సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. పూర్వీకుల ఆస్తి కూడా మీకు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. ఇంతకాలం ఏదైతే మీకు రావాల్సి ఉండిందో అది రానివ్వకుండా చుట్టుపక్కల వారు కానీ దాయాదులు కానీ అడ్డం పడుతున్నారో ఆ ఆస్తి కూడా మీకు త్వరలోనే సంక్రమిస్తుంది. మీ దశమ రాశిలో గ్రహణం ఏర్పడిపోతుంది. కాబట్టి ఈ పని మానేద్దామా, ఈ ఉద్యోగం మానేద్దామా అనిపిస్తుంటుంది. మీరు ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఏ పనినైనా మీరు వదిలేసే ముందు అసలు నేను ఈ పనిని ఎందుకు ఆరంభించాను, ఇంతకాలం ఎలా చేయగలిగాను అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. అప్పుడు మీకు సరి అయిన జవాబు దొరుకుతుంది. ఇంకా ఈ వారం మీరు మరిన్ని మంచి ఫలితాన్ని పొందడానికి కుజుడు వల్ల కొన్ని సమస్యలు రాబోతున్నాయి కాబట్టి కుజగ్రహ ప్రీత్యర్థం సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. ఇంకా అష్టమంలోకి శనీశ్వరుడు వచ్చాడు కాబట్టి మీరు ఇప్పటి నుంచే శనీశ్వరుడి ప్రీత్యర్థం చేయవలసిన పనులన్నీ చేస్తూ ఉండండి. అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, చెప్పులు, పాదరక్షలు, గొడుగులు ఇలాంటివన్నీ దానం మీకు వీలైనంతలో దానం చేస్తూ ఉండండి. ఏది లేకపోయినా ఓం శం శనైశ్వరాయ నమః అనుకోండి. ఈ వారం సింహరాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఒక్క మాటలో చెప్పాలి అంటే వీరికి గ్రహాలు అంత అనుకూలంగా లేవు. శుభగ్రహాలు కూడా చక్కటి స్థానాల్లో లేవు. గురువు అష్టమంలో ఉన్నాడు, సప్తమంలో శనీశ్వరుడు, కుజుడు ఉన్నాడు. సో సప్తమం అంటే భాగస్వామ్యం, సమాజ భాగస్వామ్యం కానీ, జీవిత భాగస్వామ్యం కానీ, వ్యాపార భాగస్వామ్యం కానీ, అక్కడ శని కుజులు ఉండటంతో రకరకాల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ముందుగా ఏమవుతుంది, సమాజంలో పరువు ప్రతిష్టలు తగ్గించే విధంగా మీ శత్రువులు కానీ, మీకు ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వారు కానీ ప్రయత్నం చేస్తుంటారు. మీకంటూ ఉన్న ఒక ఇమేజ్ని ఏ విధంగా పాడు చేయాలని చూస్తుంటారు. కాబట్టి మీరు తగినంత జాగ్రత్తలో ఉండండి. ఎవరికి మాటకు మాట సమాధానం చెప్పొద్దు. అవి ఇంకా గొడవలకు దారితీస్తాయి, మీ పరువుని తగ్గిస్తాయి. కాబట్టి ఓర్పుతో, సంయమనంతో ఉండండి. ఎవరికి సమాధానాలు ఇవ్వద్దు. అయితే ఇంకా మీకు ఇక్కడ అదృష్టం ఏమిటి అంటే కుటుంబంలో మీకు సహకారం అనేది లభిస్తుంది. అయితే కొద్దిగా అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారం మొదలవటం కొద్దిగా అనుకూలంగానే మొదలవుతుంది. అయితే రాను రాను ఒక్కొక్క సమస్య మొదలవుతుంది. ఎందుకంటే మీ లగ్నాధిపతికి గ్రహణం పట్టబోతుంది 30వ తారీఖున. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. లగ్నాధిపతి చక్కటి స్థానంలో ఉన్నాడు, నవమ స్థానంలో ఉన్నాడు, కానీ గ్రహణం పట్టబోతుంది. రాహుతో కలిసి ఉన్నాడు. ఇవన్నీ చిన్న చిన్న సమస్యల్ని తెచ్చిపెడతాయి. కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకైనా మంచిది ఈ అనారోగ్యం నుంచి బయటపడటానికి దీనికి సూర్య నమస్కారాలు చేసుకోండి. ఎవరిని నమ్మి డబ్బు ఇవ్వద్దు. వృత్తి ఉద్యోగాల్లో పై అధికారుల వేధింపులు కూడా ఉండే అవకాశం కనపడుతుంది. అయినా ఓర్పుతో, సంయమనంతో ఉండండి. ఉద్యోగాలు మానేయటం అలాంటి పనులు చేయకండి. కన్యా రాశి జాతకులకి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. చాలా కాలం తర్వాత ఈ రాశి జాతకులకు చక్కటి గ్రహస్థితి అనేది ఏర్పడింది. మీరు ఈ సమయంలో ఎంత సంయమనంతో, ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తారో అంత చక్కగా భవిష్యత్తు ఉండబోతుంది. ఎందుకంటే వీరి షష్ఠ భావంలోకి శనీశ్వరుడు రాబోతున్నాడు. ఇప్పటికీ అక్కడ కుజుడు ఉన్నాడు. కాబట్టి వీరికి ఏమవుతుంది, పాత అప్పులు ఎవరికైనా ఇచ్చి ఉంటారో వారు మొండి బకాయిలు అయిపోయి ఉంటాయి కదా, వారే తీసుకొచ్చి వీరికి ఇస్తారు. వీరి ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.
ఇప్పటిదాకా పై అధికారులు ఎవరైతే వేధించారో వారు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోవటం కానీ లేదా వారు మనసు మార్చుకోవటం కానీ జరుగుతుంది. కాబట్టి ఉద్యోగస్తులకు చాలా చక్కటి ప్రశాంతత అనేది లభిస్తుంది. వ్యాపారస్తులు కూడా లాభాన్ని కళ్ళచూస్తారు. ఇక విద్యార్థుల పరిస్థితి అయితే మరింత అద్భుతం. వారు కోరుకున్న రంగంలో వారికి సీట్లు వస్తాయి. విదేశీ విద్యకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. లగ్నాధిపతి అయిన బుధుడు ఇంతకాలం అష్టమంలో ఉన్నాడు. రాహుకి రవికి మధ్యలో ఉండిపోయాడు. ఈ బుధుడు ఇక్కడి నుంచి నవమంలోకి రాబోతున్నాడు. అక్కడి నుంచి లగ్నాన్ని వీక్షిస్తాడు. కాబట్టి ఇది చాలా చక్కటి పరిస్థితి. ఏ రకంగా చూసుకున్నా కూడా, అంటే ఇతరులని అర్థం చేసుకోవటం కానీ, మంచేదో చెడేదో విచక్షణ చేసుకోవటం కానీ, వీటన్నిటి వల్ల కూడా వీరి పరిస్థితి మరింత మెరుగవుతుంది. అయితే ఒకే ఒక చిన్న విషయం వీళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, వీరి అష్టమ రాశిలో గ్రహణం ఏర్పడబోతుంది. ఎంత లేదన్నా ఒక సీక్రెట్గా అది వీరిని కొన్ని ఆకస్మిక సంఘటనలు జరగవచ్చు, మానసికంగా దెబ్బతీయవచ్చు. దానికి సంసిద్ధంగా ఉండండి. యోగా, మెడిటేషన్ అలాంటివి చేసుకుంటూ ఉండండి. విష్ణు సహస్రనామ పారాయణం తిరుగులేని చక్కటి ఫలితాలను ఇస్తుంది. తులారాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. వీరి లగ్నాధిపతి అయిన శుక్రుడు ఉచ్చస్థితిని పొందబోతున్నాడు. వీరికి అర్ధాష్టమ శని కూడా పూర్తయింది. అయితే కొద్దిగా ఆశించినంత ఫలితాలు ఉండబోవటం లేదు, మిశ్రమంగానే ఉంటాయి. ఎందుకు అంటే వీరి లగ్నంలోనే కేతువు స్థితి చెంది ఉన్నాడు. ఇంకా సప్తమ భావంలో గ్రహణం ఏర్పడబోతుంది. కాబట్టి అన్ని రకాల భాగస్వామ్యాలు కూడా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం కనపడుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో వీరికి రకరకాల అనుమానాలు, ఆలోచనలు తలెత్తడంతో, అంటే వీరి భాగస్వాములతోటి రకరకాల అభిప్రాయ భేదాలు వస్తాయి. ముందుగానే కూర్చుని చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడే కూర్చుని ఒకరి మనసు ఒకరు తెలుసుకొని చర్చించుకోండి. లేకపోతే చిన్న గొడవలే పెద్ద గొడవలై విడాకుల దాకా దారి తీసే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఈ విషయంలో తగినంత జాగ్రత్త తీసుకోండి. మీ జీవితంలో ఇదివరకు మీరు నేర్చుకున్న పాఠాల నుంచి నేర్చుకోండి. మీకే విజ్ఞానం అనేది అలవడుతుంది. మీకు తెలుస్తుంది తప్పేమిటి ఒప్పేమిటి అన్నది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే మీరు కుటుంబాన్ని వదిలి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. అటు ఆఫీస్లో కానీ ఇటు ఇంట్లో కానీ వాగ్వివాదాలకు దిగవద్దు. ఆ చిన్న చిన్న సమస్యలే మిమ్మల్ని పెద్ద సమస్యల్లోకి నెట్టబోతున్నాయని గుర్తుంచుకోండి. సంతానానికి అనుకూలంగా ఉంటుంది, ఆర్థిక అనుకూలత ఉంటుంది. అయితే ఖర్చులు కూడా మీకు అధికంగానే కనిపిస్తున్నాయి. కొద్దిగా ధార్మికపరమైన ఖర్చులు పెట్టే పని చేస్తారు. యాత్రలు, తీర్థయాత్రలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మీకు మరింత మనశ్శాంతి కలగటానికే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి. వృశ్చిక రాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. వీరి లగ్నాధిపతి అయిన కుజుడు 4వ భావంలో స్థితి చెంది ఉన్నాడు. అంటే సౌఖ్యాలకి కారణం అన్నమాట. అయితే శనీశ్వరుడు కూడా వచ్చి కలుస్తున్నాడు. అర్ధాష్టమ శని ఏర్పడబోతుంది. వీరు గతములో నుంచి బయటికి రావాలి. గతంలో పడ్డ బాధల గురించి కానీ, చికాకుల గురించి కానీ, ఒంటరితనాల గురించి కానీ, అపజయాల గురించి కానీ ఆలోచించవద్దు. వాస్తవంలోకి రండి. ఎందుకంటే పంచమంలో గురువు స్థితి చెందాడు. ఇది చాలా యోగ్యమైన కాలం. పంచమం నుంచి నవమాన్ని, లగ్నాన్ని కూడా గురువు వీక్షిస్తాడు. కాబట్టి వీరికి ఒక రకమైన అదృష్ట యోగం అనే చెప్పుకోవాలి. ఈ రాశికి చెందిన విద్యార్థులకైతే చాలా చక్కటి కాలం నడుస్తుంది. ఏ పరీక్షలు రాసినా ఉత్తీర్ణులు అవుతారు. వీరు కోరుకున్న రంగాల్లోకి వెళ్ళగలుగుతారు. విదేశీయాన సూచన కూడా కనబడుతుంది. విద్య కోసం విదేశాలకు కూడా వెళ్ళగలుగుతారు. ఇకపోతే వృత్తి ఉద్యోగాల్లో చాలా చక్కగా ఉంటుంది. తగినంత గుర్తింపు లభిస్తుంది. ఇంకా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి అని పరీక్షలు అవి రాస్తూ ఉంటారో వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. వ్యాపారస్తులకు కూడా చాలా చక్కగా ఉంటుంది. వీళ్ళు లాభాన్ని కళ్ళ చూస్తారు. ఆగిపోయిన పనులు ఏవైనా ఉంటే అవి మొదలు పెడతారు. ఇంటి నిర్మాణం ఇలాంటివి కూడా చాలా చక్కగా చేసుకుంటారు. ఇల్లు, వాహనం అలాంటివన్నీ కొనుక్కుంటారు. రావాల్సిన పిత్రార్జితం, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పిత్రార్జితం కూడా మీకు సంక్రమించబోతుంది. మీరు ఎవరికైనా ఇదివరలో డబ్బులు ఇచ్చి ఉంటే అవి కూడా మీకు తిరిగి వస్తాయి. మీలో సృజనాత్మకత చాలా చక్కగా వెల్లివిరుస్తుంది. ఎవరైతే స్పెక్యులేషన్ రంగంలో ఉన్నారో వారు మరింత బాగా రాణిస్తారు. వ్యాపారస్తులకు
అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. మీరు ఇదివరకటి బాధలు, అపజయాలు అన్నీ మర్చిపోయి చక్కగా ఆనందంగా సంతోషంగా ఉండే కాలం ఆసన్నమైందని గుర్తుంచుకోండి. ఈ నెల 30వ తారీఖున ఏర్పడబోయే సూర్యగ్రహణం మిమ్మల్ని పెద్దగా బాధించదు. ఎందుకైనా మంచిది, కుజుడి ప్రీత్యర్థం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. అదేవిధంగా పేద పిల్లలకి మీకు వీలైతే విద్యాదానం చేయండి. ధనురాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఈ రాశి అధిపతి అయిన గురువు 4వ స్థానంలో స్థితి చెందాడు. వీరు ఎంతో కాలంగా వ్యయభావంలో కేతువు, తర్వాత ధనభావంలో శనీశ్వరుడు ఉండటం చేత ఒక రకమైన పాపకర్తరిలో, ఒక ఉక్కిరి బిక్కిరి ఆడని స్థితిలో ఉండిపోయారు. కానీ ఇప్పుడు శనీశ్వరుడు రాశి మారబోతున్నారు. కాబట్టి వీరికి పూర్తిగా ఏలినాటి శని నుంచి చక్కటి రిలీఫ్ లభిస్తుందని చెప్పవచ్చు. తర్వాత వస్తాడు జూలైలో, కానీ అది అప్పుడు పెద్దగా ఇబ్బంది పెట్టడు. తాత్కాలిక విరామం కింద మనం అనుకున్నప్పటికీ కూడా అప్పుడు వచ్చే శనీశ్వరుడు పెద్దగా ఇబ్బంది పెట్టాడు. ఇక వీరికి 3వ రాశిలో శనీశ్వరుడు కుజుడు ఉండటంతో వీళ్ళకి ఎక్కడలేని మానసిక స్థైర్యము, ధైర్యము వస్తాయి. గొప్ప మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఏ పనైనా మనం చేయగలం అనుకుంటారు. అందుకు తగ్గట్టుగానే అన్నీ జరుగుతాయి. ఇంకా వీరి లాభాధిపతి కూడా ఉచ్చస్థితిలోకి వెళ్ళాడు. కాబట్టి కార్లు అలాంటి మొదలైన వాహనాలు కానీ, ఇళ్ళు కానీ కొనే ప్రయత్నాలు మొదలు పెడతారు. ప్రస్తుతం ఉంటున్న ఇంటికి కూడా చక్కటి మరమ్మతులు అలాంటివన్నీ చేయించుకుంటారు. ఆర్థిక అనుకూలత చాలా బాగుంటుంది. అయితే అందుకు తగ్గట్టుగానే ఖర్చులు కూడా ఉంటాయి. పాత అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తారు. కోర్టు కేసులు కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. ప్రభుత్వం నుంచి ఏవైనా పర్మిషన్లు, అనుమతులు అవి కావాల్సి వస్తే అవి కూడా మీకు అనుకూలంగా వస్తాయి. ఇక మీరు ఇదివరకట్లో లాగా కాకుండా భాగస్వామితో కూడా అనురాగంగా, ప్రేమగా ఉంటారు. కాబట్టి ఇంట్లో కూడా మీకు గొప్ప సౌఖ్యం అనేది లభించబోతుంది. అయితే 5వ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. గ్రహణ సమయంలో రాహు జపం చేసుకోవటం చాలా మంచిది. తర్వాత గురువు రూపాలైన దత్తాత్రేయ స్వామిని కానీ, దక్షిణామూర్తిని కానీ ప్రార్థించండి. అది కూడా మీకు చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారం మకర రాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఇంతకాలం ఈ మకర రాశిలోనే ఉన్న శనీశ్వరుడు ఈ నెల 29వ తారీఖున కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నారు. దీంతో ఈ జాతకులకి గొప్ప రిలీఫ్ లభిస్తుంది. వీరికి ఇంకా ఏలినాటి శనికాలం పూర్తి కాలేదు, కానీ లగ్నంలో నుంచి శనీశ్వరుడు పక్క రాశిలోకి వెళ్ళడం వల్ల వీరికి కొంత రిలీఫ్ అనేది లభిస్తుంది. ఎందుకంటే ఇంతకాలంగా బంధుమిత్రులతో ఇబ్బందులను ఎదుర్కొన్నారు, సంఘంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు, కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు, డబ్బు పోగొట్టుకున్నారు, రకరకాల మానసిక అశాంతికి, అనారోగ్యానికి కూడా గురయ్యారు. ఇప్పుడిప్పుడే కొద్దిగా కోలుకుంటున్నారు. వీరికి ప్రశాంతంగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ కొత్తగా ఒక సమస్య మొదలవుతుంది. శనీశ్వరుడు 2వ స్థానంలోకి వెళ్ళటంతో, అందులోనూ అక్కడ ఆల్రెడీ కుజుడు ఉన్నాడు. ఈ శని కుజుల యుతితో వీరి వాగ్ధోరణి మారిపోతుంది. ఇంతకాలం అవమానాలను ఎదుర్కొన్నారు కదా, ఇబ్బందులను ఎదుర్కొన్నారు కదా, వారందరికీ మాటకి మాట ఎదురు చెప్దాం, వాళ్ళ మీద పగ తీర్చుకుందాం అనే ఒక ధోరణి మొదలవుతుంది. మనసులో అలాంటి ఉద్దేశాలు ఏమీ లేకపోయినా కూడా కొంతమందితో కటువుగా మాట్లాడతారు. ఇందువల్ల అపార్థాలు, అపోహలు చోటు చేసుకుంటాయి. సంబంధ బాంధవ్యాలు అనేవి దెబ్బతింటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మాట విషయంలో ఆచితూచి మాట్లాడండి. మీ కమ్యూనికేషన్ని మీరు ఎంత డెవలప్ చేసుకుంటారో మీ రిలేషన్షిప్స్ కూడా అంత చక్కగా ఉంటాయి. ఆ విషయం గుర్తుంచుకోండి. మీ గ్రహస్థితి బాగలేకపోవడం వల్లే మీరు ఏం మాట్లాడినా ఎదుటి వాళ్ళకి మరో రకంగా వినిపిస్తుంది అనే విషయాన్ని మీరు మర్చిపోకండి. అదొక్కటి మీరు సాధన చేసుకున్నారు అంటే జీవితంలో విజయం మీదే. ఇంకా కొంతకాలం మీ గ్రహస్థితి ఇలాగే ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకోండి. అయితే ఈ రాశి జాతకులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. చక్కటి సంబంధాలే కుదురుతాయి. భాగస్వామితో కూడా బాగానే ఉంటుంది, కానీ వాగ్వివాదాలకు దిగవద్దు. మీ మాటే మీకు చేటు తెస్తుంది. కాబట్టి మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. వీలైతే అప్పుడప్పుడు కనీసం వారానికి ఒక రోజు అలా మౌన వ్రతం పాటించడం కూడా అలవాటు చేసుకోండి. ఇక ఈ మధ్యకాలంలో మీరు చేయాల్సిన పనులు ఏమిటి అంటే,
ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, మీరు ఎవరి దగ్గర నుంచి పెద్ద పెద్ద మొత్తాల్లో డబ్బులు తీసుకోవద్దు. ఎందుకంటే ఆ రుణభారం అధికమై ఇంకా మీ డబ్బు అంతా దానికే వృధా అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రయాణాలు కూడా అనవసరంగా చేయకండి. మళ్ళీ ఎవరికి సాక్షి సంతకాలు పెట్టకండి, అవి చివరికి మీరే చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎవరికైనా హామీలు ఉన్నట్లయితే కూడా ఆ ఇబ్బందులన్నీ మీకే చుట్టుకుంటాయి. ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు కూడా పై అధికారుల వల్ల వేధింపులు అనేవి ఉంటాయి. అంత మాత్రం చేత మీరు ఎదురుపడి సమాధానాలు ఇవ్వద్దు, ఎందుకంటే ఉద్యోగం పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. లేదా ఆవేశంతో మీరే ఉద్యోగం మానేసే పనులు కూడా చేయవచ్చు. అలాంటి పొరపాటు నిర్ణయాలు తీసుకోకండి, ఎందుకంటే బయట మార్కెట్ చాలా టైట్గా ఉంది. కొత్త ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదు. కాబట్టి ఉన్న ఉద్యోగాల్ని కాపాడుకోవడం కూడా చాలా మంచిది. ఇకపోతే మీరు శనీశ్వరుడి ప్రీత్యర్థం, ఎందుకంటే ఇంకా ఏలినాటి శనికాలం పూర్తి కాలేదు కాబట్టి అన్నదానం, వస్త్రదానం ఇలాంటివి చేస్తూ ఉండండి. వీలైతే పాదరక్షలు, గొడుగులు కూడా దానంగా ఇవ్వండి. ఇది మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారం కుంభరాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఈ కుంభరాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో గురువు ఉన్నాడు, అది చాలా లాభదాయకం, ఎందుకంటే ధనకారకుడైన గురువు అక్కడే ఉన్నాడు, శుభగ్రహం. ఇంకపోతే శుక్రుడు కూడా వచ్చి అక్కడ ఉచ్చ పొందబోతున్నాడు, కాబట్టి ఈ చాలా మంచి స్థితి. తర్వాత చతుర్థంలో బుధుడు స్థానం తీసుకోబోతున్నాడు, అది మంచిది. కాకపోతే వీరికి లగ్నంలో లగ్నాధిపతి అయిన శనీశ్వరుడు కుజునితో ఇతి చెంది ఉన్నాడు. ఇందువల్ల ఏమవుతుంది, వీరికి ఊరూరికి కోపం వస్తూ ఉంటుంది, అనవసరంగా ఎదుటి వారితో కటువుగా మాట్లాడతారు, కాబట్టి ఆత్మీయులు కూడా దూరం అవుతారు. వీరికి కూడా ఏలినాటి శని నడుస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే వృత్తి ఉద్యోగాల్లో అన్నిట్లో బాగానే ఉంటుంది, ఆర్థికంగా అనుకూలత ఉంటుంది, ఎందుకంటే గ్రహాల అన్ని స్థితిగతులు అనుకూలిస్తున్నాయి. వాహనాలు, తర్వాత ఇళ్ళు అలాంటివి ఏమైనా తీసుకోవాలన్నా కూడా తీసుకుంటారు. కాకపోతే ఒక మానసిక ఒత్తిడి అనేది ఉంటుంది. అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగానే పూర్తవుతుంటాయి. అయితే టైం మేనేజ్మెంట్ ఒకటి చాలా చక్కగా చూసుకోవాలి మీరు. అది చూసుకుంటే మిగిలిన అన్ని విషయాల్లో కూడా రాణిస్తారు. ఇకపోతే వీరి 3వ రాశిలో గ్రహణం ఏర్పడబోతుంది. 3వ రాశి అంటే మన విక్రమ పరాక్రమాలకు, మన సాహసోపేతాలకు సంబంధించింది. అక్కడ గ్రహణం ఏర్పడటంతో ఏమవుతుంది, మన స్వేచ్ఛని ఎవరో హరిస్తున్నారు, మన చేతుల్ని ఎవరో కట్టేస్తున్నారు అనే ఒక అసహాయ భావన అనేది కలుగుతూ ఉంటుంది. అది ఈ వారం అయిపోతే అది పూర్తవుతుంది, ఎందుకంటే రవి రాహు దాంట్లో నుంచి బయటికి వస్తాడు, కాబట్టి ఆ గ్రహణంలో నుంచి పరిస్థితి బాగుంటుంది. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి. కాబట్టి వీరు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఒక చిన్న సూచన కనిపించినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే లగ్నంలో కుజుడు స్థితి చెంది ఉన్నాడు కాబట్టి ఎందుకైనా మంచిది కందుల్ని దానంగా ఇవ్వండి. కందుల్ని దానంగా ఇవ్వటం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఇక లగ్నంలోనే శనీశ్వరుడు ఉన్నాడు, ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి శనీశ్వర ప్రీత్యర్థం వీలైతే శనివారాలు ఉపవాసం ఉండండి. ఎవరైనా ఉద్యోగం మారాలి అనుకుంటే ఇది చక్కటి సమయం, కొత్త ఉద్యోగానికి ప్రయత్నాలు చేసుకోవచ్చు. కుటుంబంలో కూడా సభ్యుల మధ్య తగాదాలు, అపార్థాలు రాకుండా ఉండాలి అంటే మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే మాట కోసం వీరు మౌనవ్రతం చేయడం చాలా మంచిది. ఈ వారం మీనరాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఈ మీనరాశి జాతకులకు గొప్ప అదృష్టం ఏంటి అంటే గురువు లగ్నంలో స్థితి చెందాడు, లగ్నాధిపతి కూడా గురువే. అయితే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది, వీరి లగ్నం పాపాద్గళంలో పడిపోయింది. ఎందుకు అంటే ద్వాదశ భావంలో 12వ భావంలో శనీశ్వరుడు వచ్చి స్థితి చెందుతున్నాడు, తర్వాత 2వ భావంలో రవి రాహువులు ఉన్నారు. కాబట్టి ఏమవుతుంది, అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా జరగవు, అన్ని పనుల్లో ఆలస్యం జరుగుతూ ఉంటుంది. గురువు లగ్నంలో ఉన్నాడు కాబట్టి వీరిలో ఎంత లేదన్నా ఒక ఆధిక్యత అనే ఒక భావన కలుగుతూ ఉంటుంది. కానీ ఆ ఆధిక్యత బయట నిలబడనియరు, వారు అంతకన్నా ముందుకు దూసుకుపోతూ ఉంటారు. సో ఇది ఒక అశాంతిని రేకెత్తిస్తూ ఉంటుంది, మానసిక ఒత్తిడిని కలగజేస్తూ ఉంటుంది. ఈ రాశికి చెందిన విద్యార్థులకు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. వారు ఏ పరీక్షలు రాసినా ఉత్తీర్ణులు అవుతారు, విదేశీయానం కూడా చేస్తారు. అయితే వృత్తి ఉద్యోగాల్లో ఉండే వారికి కొద్దిగా ఒత్తిడి కనబడుతుంది, శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది కానీ ఒత్తిడి ఉంటుంది. వ్యాపారస్తులకు
మిశ్రమంగా ఫలితాలు ఉంటాయి. ఆర్థిక అనుకూలత ఉంటుంది, కానీ ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. సప్తమాధిపతి అయిన బుధుడు, చతుర్థాధిపతి అయిన బుధుడు వచ్చి 3వ స్థానంలో ఉండబోతున్నాడు. అంటే ఏమవుతుంది, వీరికి శారీరక సౌఖ్యం తగ్గుతుంది, నిద్ర తగ్గుతుంది. ఎట్లాగూ వ్యయభావంలో పాపగ్రహాలు ఉన్నాయి కాబట్టి నిద్రా సమస్యలు ఉంటాయి. ఇకపోతే సప్తమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి బుధుడు జీవిత భాగస్వామికి సంబంధించి వారి కోరిన కోరికలు అంటే వారికి తగ్గట్టుగా నడుచుకోవాల్సిన పరిస్థితి ఇది. ఎదురు చెప్పి అన్నిటికీ కాదు అని వాగ్వివాదాలు పెంచుకునే కంటే వారితో సామరస్యంగా ఉండండి. అందువల్ల కూడా పరిస్థితి బాగుంటుంది. దాంపత్య జీవితంలో చిన్న చిన్న కలహాలు తలెత్తే పరిస్థితి ఎదురవుతుంది. అయితే లగ్నంలో గురువు స్థితి చెందడం వల్ల ఈ పరిస్థితులన్నింటినీ దాటి ముందుకు రాగలుగుతారు. ఏలినాటి శని మొదలవబోతోంది కాబట్టి మీరు మరింత జాగరూకతతో ఉండాలి. అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోండి. మీ మానసిక ఒత్తిడి, మీ మానసిక ప్రశాంతత కోసం కౌన్సిలింగ్ ఖచ్చితంగా తీసుకోండి. రాబోయే కాలానికి మిమ్మల్ని మీరు మానసికంగా సిద్ధం చేసుకోండి. లగ్నంలో గురువు ఉన్నాడు అంటే ఒక పండితుడు మీ వెంట ఉన్నట్టే. కాబట్టి ఆ ప్రయోజనాలన్నిటినీ మీరు పొందండి. వీలైతే గురువారం రోజు ఉపవాసం చేయండి. గురు స్వరూపాలైన దత్తాత్రేయుని, దక్షిణామూర్తిని ప్రార్థించండి. మీకు ఉన్నంతలో మీ సమయాన్ని లేదా ధనాన్ని దానంగా ఇవ్వండి. అంటే మీ నాలెడ్జ్ని ఇతరులకు పంచిపెట్టడం అలాంటివి చేయండి. లేదా విద్యార్థులకి, పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వారికి స్కూల్ ఫీజులో అలాంటివి కట్టండి. ఇందువల్ల కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఇకపోతే చివరగా ఈ రాశి ఫలితాలన్నీ మనం గోచార ఆధారంగా చెప్పుకున్నాం. మీ వ్యక్తిగత ఫలితాలని చూసుకోవాలి అంటే మీ వ్యక్తిగత జాతకాలని మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్కులకు చూపించుకోండి. ఎందుకు అంటే గోచార ఫలితాలు 30% వరకే ఉంటాయి. మీ వ్యక్తిగత జన్మజాతక ఫలితాలు 70% వరకు ఉంటాయి. ఈ రెండింటి కాంబినేషనే మొత్తం మన జాతక ఫలితాలను ఇస్తుంది. ఇది ఒక కాంబినేషన్ పర్ముటేషన్లో వర్కౌట్ అవుతుంది. సర్వగ్రహానుగ్రహ ప్రాప్తిరస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.